హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ ఏంటంటే ఉల్లి వెల్లుల్లి కారం. చాలా ఈజీగా 5 నిమిషాలలో సింపుల్గా చేసేసుకోవచ్చు. రైస్తో తింటే మాత్రం అద్భుతంగా ఉంటుంది. చపాతీ దోశకు కూడా బాగుంటుంది. ఇప్పుడు ప్రాసెస్తో పాటు అడ్వాంటేజెస్ ఏంటో కూడా తెలుసుకుందాం. చేసుకోవడం చాలా సింపుల్. ఇక్కడ నేను 8 ఆనియన్స్ తీసుకున్నాను, మీడియం సైజ్వి. వీటిని చాలా లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ని కొంచెం మెదుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసేసుకొని ఇందులోకి ఆయిల్ తీసేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడనే. ఇప్పుడు ఆనియన్స్ను ఇందులో బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించేసుకోవాలి. నేను అనేది బాడీ హీట్ని రెడ్యూస్ చేస్తుంది, డైజెషన్కి హెల్ప్ చేస్తుంది, అలాగే హార్ట్కి కూడా మంచిది. ఇప్పుడు వీటిని ఆయిల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి ఆనియన్స్ని. ఒక జల్లిగంట తీసేసుకొని ఈ ఆనియన్స్ అన్నింటినీ జల్లిగంటలోకి తీసేసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ అనేది వచ్చిపోవడానికి ఒక స్పూన్తోనే ఆనియన్స్ గట్టిగా ప్రెస్ చేస్తే ఎక్స్ట్రా ఆయిల్ అనేది వచ్చిపోతుంది. తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. ఈ ఆయిల్లోనే అరకప్పు నుండి 1/2 కప్పు వరకు పల్లీలు తీసుకోవాలి. ఈ పల్లీలను కూడా కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా వేయించేసుకోవాలి. పల్లీల వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే పల్లీలో ప్రోటీన్ ఉంటుంది, అలాగే ఎనర్జీ కూడా ఎక్కువ ఇస్తుంది. పల్లీలు వేగిపోయాక ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. తర్వాత ఇందులోకి కరివేపాకు ఒక గుప్పెడు యాడ్ చేసేసుకోవాలి. కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించేసుకోవాలి ఈ ఆయిల్లో. కరివేపాకు వల్ల బెనిఫిట్ ఏంటంటే జుట్టు అనేది మంచిగా పెరుగుతుంది, బ్లాక్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది, అలాగే ఐస్ కూడా చాలా మంచిది. ఇందులో విటమిన్ ఏ ఉంటుంది. ఈ కరివేపాకు అనేది క్రిస్పీగా వేగిపోయాక ఈ విధంగా ఒక జాలిగంటలోకి తీసేసుకొని సేమ్ ప్లేట్లో పెట్టేసుకోవాలి. పల్లి, ఆనియన్స్ ఇవన్నీ ఉన్న ప్లేట్లోకి దీనిని కూడా పెట్టేసుకుంటే అయిపోతుంది. ఒక పెద్ద వెల్లుల్లిపాయ తీసుకున్నాను. ఇక్కడ కొంచెం పొట్టు ఉంటే సరిపోతుంది, పొట్టు తీయాల్సిన పని ఏం లేదు. కావాలి అంటే మీరు మిక్సీ జార్లో కూడా వేసేసుకోవచ్చు. వీటిని కొంచెం కచ్చాపచ్చాగా దంచేసుకోవాలి. కొంచెం కచ్చాపచ్చాగా అయ్యాక ఇందులోకి జీలకర్ర యాడ్ చేసేసుకోవాలి. ఈ జీలకర్ర కూడా కొంచెం దంచాక ఇందులోకి రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. ఇదే టైంలో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఈ కారం అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత వీటిని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. బెనిఫిట్ ఏంటంటే బీపీ కంట్రోల్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది, ఇన్ఫెక్షన్స్ ఫైట్ చేస్తుంది, అలాగే కొంచెం ఫ్యాట్ అనేది తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. కారం అనేది బాగుంటుంది. ఈ విధంగా మధ్యలో కలుపుతూ దంచేసుకోవాలి వెల్లుల్లి కారంని. ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకొని వీటన్నింటిని తీసేసుకోవాలి. ఒక ప్లేట్లోకి ఆనియన్స్ అలాగే పల్లీలు ఇవన్నీ యాడ్ చేసేసుకున్నాం కదా, ఇందులోకే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఈ వెల్లుల్లిపాయ ముద్దను కూడా యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. స్పూన్తో అయితే సరిగ్గా కలబదు కాబట్టి చేతితోనే కలిపేసుకోవాలి. హ్యాండ్ వాష్ చేసుకొని ఒకసారి వీటన్నింటినీ బాగా కలిపేసుకోవాలి. చేత్తో కలిపేసుకుంటేనే చక్కగా కలుస్తుంది కాబట్టి చేత్తో కలుపుకోవడమే బెటర్. స్పూన్తో కలిపితే అంత సరిగ్గా కలవదు. తర్వాత నేను ఇక్కడ కరివేపాకు అనేది మర్చిపోయాను, అందుకే నేను ఇక్కడ కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఉల్లి వెల్లుల్లి కారం అనేది రెడీ అయిపోయింది. ఈ రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుంది. అన్నంలోకే కాకుండా దోశ, చపాతీలో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి చేసి పెట్టుకుంటే 15 రోజుల వరకు తినేయచ్చు.
అంత ఫ్రెష్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.